శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో సరస్వతి దేవి రాతి మీద ఎందుకు కూర్చుంటుంది ఈ వీడియోలో చూద్దామండి. మనము వీడియోలకు వెళ్ళిపోదాం. సరస్వతి దేవి ఏ పటంలోనైనా రాతి మీద వీణ పట్టుకొని కూర్చుంటుంది. లక్ష్మిలా నిలకడలేని తామర పువ్వులో తన స్థానం ఉండదని చెప్పడమే ప్రథమ ఉద్దేశము. సిరి సంపద హరించకపోవచ్చు, నేర్చుకున్న విజ్ఞానము ఎక్కడికి పోలేనని పరమార్థము. సరస్వతి వాహనము హంస జ్ఞానము కలది. పాలు నీళ్లు కలిపిన దాని ముందు ఉంచితే పాలని మాత్రమే స్వీకరిస్తుంది. అనగా విజ్ఞానము వల్ల ఏదైనా సాధించవచ్చునని. అలాగే నెమలి సృష్టి తత్వానికి వ్యతిరేకంగా సంగము లేకుండా మగ నెమలి కంటి నీరు త్రాగి గర్భము. మహాభారతాన్ని రచించిన బొమ్మెరపోతన రచించిన ఆ పూర్తి శ్లోకము సరస్వతి శ్లోకము అర్థము. మల్లెల వలె, చంద్రుని వలె, మంచి ముత్యాల హారము వలె తెల్లగా ఉండి తెల్లని వస్త్రములు ధరించి ప్రకాశవంతమైన చేతులతో వీణను పట్టుకొని తామరపు పోయి కూర్చొని ఉన్న సరస్వతి. దేవాది దేవులచే బ్రహ్మ విష్ణు శంకరులచే పూజలు అందుకుంటున్న చదువుల తల్లి సరస్వతి. నాలో జడత్వము నశింపచేసి జ్ఞానం పెంపొందించి నన్ను సదా రక్షించు అని అర్థము. ఈ వీడియోలో సరస్వతిదేవి రాతి మీద ఎందుకు కూర్చుంటున్నది చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.